నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తెరకెక్కించిన చాలా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ ఏడాది మార్చి 28న మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దారుణమైన పరాజయాన్ని అందుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని మరో స్టార్ హీరో శివకార్తికేయన్తో మద్రాసి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇందుకు సంబంధించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మురుగదాస్ మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితమే మద్రాసి కథ లైన్ ని షారుఖ్ కి చెప్తే ఆయనకి బాగా నచ్చింది. పూర్తి స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో హీరో క్యారెక్టర్ గురించి తక్కువగా చెప్పాను. స్క్రిప్ట్ సిద్ధమయ్యాక 2 వారాల తర్వాత మెసేజ్ చేశాను, కానీ షారుఖ్ నుంచి రిప్లై రాలేదు. ఆ తర్వాత షారుఖ్ ఎప్పుడూ సంప్రదించలేదు. దీంతో శివకార్తికేయన్తో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాను. సికిందర్ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం రాత్రి వేళల్లో జరిగేది. డే ఎఫెక్ట్ సీన్స్ ని కూడా నైట్ చిత్రీకరించేవాళ్ళం. సల్మాన్ రాత్రి 8 గంటలకి షూట్కి వచ్చేవాళ్ళు. స్టార్ హీరోలతో షూటింగ్ అంటే అనుకున్న ప్రకారం జరగవు. దీంతో సికిందర్లో ఎన్నో భావోద్వేగ అంశాలు ఉన్నప్పటికీ అనుకున్న విధంగా తెరకెక్కించలేకపోయానని మురుగదాస్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు సినీ సర్కిల్స్లో వైరల్గా మారాయి.